గ్రామాల్లో ఏళ్ల తరబడి రోడ్ల పక్కనే ఉంటున్న భారీ వృక్షాలను ఏదో ఒక సాకుతో చంపేస్తున్నారు. బాటసార్లకు నీడనిచ్చే చెట్లతో పాటు ఫల సహాయాన్ని అందించే చెట్లను కూడా అతి దారుణంగా వ్యవహరిస్తూ నరికేస్తున్నారు. చెట్లను నరకాలంటే నిర్దేశిక కారణాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా వాల్టా చట్టాన్ని అతిక్రమించకూడదు. ప్రభుత్వ స్థలాల్లో చెట్లు నరికేందుకు కనీస అనుమతులు ఇక్కడ ఏమాత్రం తీసుకోవటం లేదు. ఈ పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పంచాయతీ పరిధిలోని చోటు చేసుకుంది. స్థానిక మసీద్ సెంటర్ వద్ద బాటసాకు నీడనిచ్చే ఓ చెట్టు మసీదుకు అడ్డంగా ఉందని తొలగించారు. అంతేకాకుండా కాకుల చెరువుగట్టు వద్ద ఉన్నటువంటి భారీ వృక్షాన్ని వాటితో పాటు ఫల సహాయాన్ని అందించే కొబ్బరి చెట్టును కూడా తొలగించారని కొబ్బరి చెట్ల పాటదారుడు గంగుమళ్ల సీను అంగర పంచాయతీలోని ఫిర్యాదు చేశాడు. కానీ ఇంతవరకు పంచాయతీ అధికారులు ఆ సమస్యపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు సేనాపతుల వీధిలోని ఓ భారీ చెట్టుతో పాటు అంగర గ్రామ పంచాయతీ వెనుకనున్న వీధిలో చెట్లను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కరెంటు తీగలకు నివాసాలకు చెట్లు ఆటంకాలుగా సృష్టిస్తున్నాయనే సాకుతోటి పంచాయతీ సిబ్బంది శాశ్వతంగా చెట్లను తొలగించడం మంచిది కాదంటున్నారు. తరతరాల నుండి ఉంటున్న చెట్లను నరికేస్తే ఏం లాభం వస్తుందని, చెట్ల వల్ల ఏదైనా సమస్య ఉంటే గ్రామ సభలో ప్రస్తావించి ఆ సమస్యను సంబంధిత శాఖల అధికారుల దృష్టిలో పెట్టి తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అంటున్నారు. చెట్లు కొట్టేస్తున్నారండి. పంచాయతీ బోర్డు వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇంటి గుమ్మం వాళ్ళు కూడా మొక్క పెంచుకున్నా ఏం ఉండట్లేదండి. వాళ్ళకి కూకోటానికి ఎక్కడ నీడ ఉండట్లేదు. ఇంకా ఏ మొక్క అయినా పెంచాలి కానీ కొట్టేస్తామేసండి బాబు. దీన్ని ఒకసారి మీరు గవర్నమెంట్ వారు చర్య తీసుకోండి. చెరువు చెట్టు పాడతారండి. నేను గత సంవత్సరం ఏప్రిల్ నెలలోనే పాడుకున్నాను. 3 సంవత్సరాలకి 30 కొబ్బరి చెట్లు అండి. 38,000కి పాడుకున్నాను. అవి చెరువు పాడతారడైనా చేపలు వేసుకుని అతను కొబ్బరి చెట్లు పడగొట్టించేసి కొబ్బరి చెట్లు పడగొట్టించేసాడండి. నాకు లాస్ వస్తుంది కదా అని నేను అడిగితే ఏం చేసుకుంటావో చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీని మీద పంచాయతీ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేశానండి. ఇప్పటికి చర్య తీసుకున్నారన్నది ఇంకా ఇప్పుడు వరకు మాకేం తెలియదండి. నాకు ఆ కొబ్బరి చెట్లు పడగొట్టడం వల్ల లాస్ వస్తుంది కాబట్టి దానికి నాకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.